వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజుల వారికి ఆశ్రమ ధర్మాల గురించి వర్ణ ధర్మాల గురించి వర్ణించి చెబుతూ అందులో భాగంగా సన్యాసము యొక్క గొప్పతనం, సన్యాసాశ్రమము యొక్క ఔన్నత్యాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. అందులోనే ప్రహ్లాదుడు ఆచకర వృత్తిలో ఉన్నటువంటి ఒక మహానుభావుణ్ణి దర్శించాడు. ఆ మహానుభావుడు చూడటానికి బలిష్టంగా ఉన్నాడు, కానీ ఏ పని చెయ్యకుండా అలా దుమ్ములో ధూళిలో పడుకుని ఉన్నాడు కావేరీ నదీ తీరంలో సహ్యపర్వత సమీపంలో. ఆయన్ని చూచి, స్వామి ఎందువల్ల మీరిలా ఏ పని చెయ్యకుండా ఉన్నారు, లోకాన్ని చూస్తున్నారు అని ప్రహ్లాదుడు ప్రశ్నిస్తే అప్పుడు ఆ మహానుభావుడు చెబుతున్నటువంటి సమాధానాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైః అవిముక్తస్య కర్హిచిత్ మర్త్యస్య కృచ్ఛ్రోపనతైః అర్ధైః కామైః క్రియేత కిం. ఎంతో కష్టపడి కోరికలకు అనుగుణంగా ధనాన్ని దాచిపెట్టుకోవటం, సంపాదించుకోవటం, కూడబెట్టడం, తన తదనంతరం తర్వాత వాళ్ళకి అందించాలనుకోవటం, ఈ కోరికల పరంపరలకి హద్దనేది ఉండదు. కానీ అంత కష్టపడి సంపాదించటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే అంత్యకాలంలో ఆ ధనం అనేది మనతో పాటు రాదు. పరమాత్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటమే నిజమైన సారం తప్ప ఈ ఐహికమైనటువంటి అర్ధకామాలు ఎందుకు పనికిరావు అని ప్రహ్లాదునితో చెబుతూ, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి దుఃఖాలు కానీ, శరీరంలో వచ్చేటువంటి దుఃఖాలు కానీ, భగవత్కల్పితమైనటువంటి దుఃఖాలు కానీ లేదా సుఖాలు కానీ, వీటిలన్నిటినీ ఈ శరీరాన్ని ధరించినందుకు అనుభవించవలసిందే. ఆ సుఖదుఖాలతో కొట్టుమిట్టాడుతూ ధనార్జన కోసం ప్రయత్నించటం వ్యర్థమే తప్ప ప్రయోజనమైన పని కాదు అని చెబుతూ, పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానాం అజితాత్మనాం. అలాగే ఇంద్రియములను జయించలేనప్పుడే కోరికలు అధికంగా వస్తాయి, ధనార్జన చేయటం జరుగుతుంది. ఆ ధనాన్ని ఆర్జించిన తర్వాత పిసినారితనం కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాలంటే బాధగా ఉంటుంది. అలాంటి పిసినారి వాళ్ళు ఇంకా దుఃఖపడుతూ ఉంటారు. ఈ ధనాన్ని ఎవడన్నా కొట్టేస్తాడేమో, ఎక్కడ దాచిపెట్టాలో అర్థం కాదు. భయాత్ అలబ్ధ నిద్రాణం. పడుకున్నా కూడా అదే విషయం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అక్కడ దాచిపెట్టిన ధనాన్నంతా జాగ్రత్తగా ఎలా సంరక్షించాలి, ఈ ధనాన్ని అడ్డు పంపించాలి, అది వాళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఈ ఆలోచనలతోనే ఆ నిద్ర కూడా లేకుండా పోతుంది, ఆరోగ్యం కూడా పాడైపోతుంది. సర్వతోభి విశంకిన. అన్ని చోట్ల అనుమానమే. పైకి అందరితో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, మృదువుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎవడు కాజేస్తాడో అనే భయాన్ని లోపల పెట్టుకుని పైకి చిరునవ్వులు నవ్వుతూ కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఎవరి ముఖం వంక చూసినా కూడా అనుమానమే. వీడేమన్నా నా డబ్బు కొట్టేస్తాడా, వీడికి నా ధనానికి సంబంధించిన రహస్యాలు ఏమన్నా తెలిసిపోయాయా అనే అనుమానం లోపల ఉంటుంది, బయటపడటానికి వీల్లేదు. ఇలాంటి దుఃఖాలు ధనాన్ని సంపాదించిన వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉంటాయి. అంతేకాదు ఓ ప్రహ్లాద, రాజతః చౌరతః శత్రోః స్వజనాత్ పశుపక్షితః అర్ధిభ్యః కాలతః స్వస్మాత్ నిత్యం ప్రాణార్థవత్ భయం. రాజుగారి వల్ల కూడా భయం ఉంటుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మన దగ్గరున్న ద్రవ్యాన్ని, ధనాన్ని కనిపెట్టి ఏ రకంగానైనా హస్తగతం చేసుకుంటారేమో, వాళ్ళకి అధికంగా పన్నులు కట్టాల్సి వస్తుంది కదా.
వాళ్ళకి తెలియకుండా ఇంత డబ్బు ఎలా దాచాలో తెలియదు. దొంగలేమన్నా కన్నం వేసి లోపల ప్రవేశించి ధనాన్నంతా ఎత్తుకుపోతారేమో. మన శత్రువులైనటువంటి వాళ్ళు కూడా మన దగ్గరున్న ధనాన్ని అపహరించటం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. శత్రువులే అక్కర్లా, బంధువుల్లో కూడా ఉంటారుగా. స్వజనాత్, మన పక్కనే తిరుగుతూ మంచి మాటలు మాట్లాడుతూ అన్ని కూపీల్లాగి ఫలానా వీళ్ళ ఆస్తిపాస్తులన్నీ ఫలానా చోట ఉన్నాయని అన్ని వివరాలు తెలుసుకుని నెమ్మదిగా తేనె పూసిన కత్తిలాగా నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ ధనాన్నంతా దొంగిలించేటువంటి స్వజనులు కూడా మనవాళ్ళు, బంధువులు కూడా ఉంటారు. అలాగే పశువుల వల్ల, పక్షుల వల్ల, యాచకుల వల్ల, అర్ధిభ్య, యాచించేటువంటి వారి వల్ల కూడా ఈ ధనాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కదా. కాలత, కాలక్రమేణా కూడా ధనం అనేది నాశాన్ని పొందొచ్చు. వేరెవరో అక్కర్లేదు. స్వస్మాత్, తన వల్ల కూడా, భ్రమ ప్రమాదాల వల్ల, అజాగ్రత్త వల్ల కూడా ధనం అనేది పోవచ్చు. అందువల్ల ప్రాణం కన్నా మిన్నగా ధనాన్ని రక్షించుకోవాల్సి వస్తుంది. ధనంతో పాటు ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఎందువల్ల? ధనం మీద ఆశతో మనవాళ్లే వెన్నుపోటు పొడిచి చంపేసి ఆ ఆస్తినంతా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రాణార్థవత్తు భయం, అయిన వాళ్లే ఏమన్నా చేస్తారేమో, శత్రువులు ఏమన్నా చేస్తారేమో, పశుపక్షాదుల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, రాజు వల్ల కానీ ఎన్నో రకాలుగా ధనం పోతుందనేటువంటి భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నిద్రలేనటువంటి రాత్రులు గడపవలసిన సందర్భం వస్తుంది. కాబట్టి ఆ ధనం మీద ఆశ ఉండకూడదు. అసలు జీవితం మీద, మరణం పట్లే ఆశ ఉండకూడదు. ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. ఈ ప్రాణుల యొక్క పుట్టుక, మరణం అనేది కాలగతిలో పోతూ ఉంటుంది. కాబట్టి కాలాన్ని గుర్తించి నడుస్తూ ఉండాలి. ముఖ్యంగా సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళకి వీటి మీద ఏ విధమైన మమకారం ఉండకూడదు. శోకమోహ భయక్రోధ రాగక్లైబ్య శ్రమాదయ యన్మూలాస్యు నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయో బుధ. అందువల్ల బుధ, పండితుడైన వాడు ఏం చెయ్యాలి? పండితుడంటే ఎవరు? జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయో, ప్రాణముల యందు, సంపదల యందు ఉన్నటువంటి స్పృహ అంటే కోరిక. ధనం ఉంటే బాగుంటుంది, హాయిగా ధనంతో కావలసిన వస్తువులు కొనుక్కోవచ్చు, సమాజంలో గుర్తింపు పొందవచ్చు, ఆనందంగా గడపవచ్చు, ఐశ్వర్యవంతులం అన్నటువంటి పేరు వస్తుంది, ఏది కావాలన్నా చిటికలో మన దగ్గరకు వస్తుంది అనేటువంటి ఆశ అనేది ఉంది. చూసారా? ఈ ఆశని విడిచిపెట్టాలి, ప్రాణం మీద తీపి విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టిన వాడే పండితుడు. పండితుడంటే వాళ్ళు. ఈ స్పృహ ఉండడం వల్ల ఈ ప్రాణభీతి, అర్థము పోతుందనేటువంటి భీతి ఉండడం వల్ల జరిగే అపాయం ఏంటంటే అనేక రకాలైనటువంటి బలహీనతలు వచ్చేస్తాయి. ఏమిటవి? శోకము, మోహము, దుఃఖం, ఎడతెరిపిలేని దుఃఖం కనిపించకుండా మనస్సుని లాగేస్తూ ఉంటుంది, పీడిస్తూ ఉంటుంది. మోహం, వ్యామోహం, అలాగే భయం, క్రోధం, కోపం కూడా వస్తుంది మనకు అనుకూలంగా కనుక జరగకపోతే. అలాగే రాగం, విపరీతమైన ప్రేమ, క్లైబ్యము, చేతగాంతనం, ఏం చెయ్యాలో తెలియంతనం, శ్రమ, దీనికి తోడు మానసిక శారీరక శ్రమ. ఈ స్పృహ, ప్రాణం మీద, అర్థం మీద ఉన్నటువంటి స్పృహ వల్ల వచ్చేటువంటి బలహీనతలు శోకమోహ భయ క్రోధ రాగ క్లైబ్య శ్రమాదయ, ఇవన్నీ వస్తాయి. ఇవే, వీటన్నిటికీ మూలం ఇదే. యన్మూలాస్యు నృణాం, ఇవన్నీ మూలమై మానవులకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి వాటి మీద ఆశను వదులుకోవాలి. మధుకార మహాసర్పౌ లోకేస్మిన్నో గురుతమౌ వైరాగ్యం పరితోషంచ ప్రాప్త యచ్చిక్షయా వయం. ఓ ప్రహ్లాద కుమార, ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెబుతూ ఉన్నాను. మనం కీటకాల నుంచి, అంటే పురుగుల నుంచి, అలాగే జంతువుల నుంచి కూడా కొన్ని నీతులు తెలుసుకోవలసినవి ఉంటాయి. ఉదాహరణకు మధుకార మహాసర్పౌ, తేనంతా తీసుకొచ్చి ఒక చోట చేర్చేటువంటి ఉంటుంది తేనెటీగ, దానివల్ల. అలాగే గొప్పదైనటువంటి సర్పం, కొండ చిలువ, వీటి నుంచి కూడా మనం గొప్ప విషయాన్ని తెలుసుకోవచ్చు. చూస్తే అవి కూడా మనకి గురువులే. పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి ఆలోచనలు ఉంటే ప్రకృతిలో ఎక్కడ చూసినా కూడా మనకి గురువులే గోచరిస్తారు. 100 మంచి గుణాలున్నా వాటిని వదిలేసి ఒక్క దోషాన్ని పట్టుకుని ఎదుటి వాళ్ళని మనం పీడించడం ప్రారంభిస్తామే తప్ప ఈ లోకంలో
ఒకే ఒక దోషం కనిపించి కనిపించకుండా ఉండి ఇన్ని గుణాలు ఉన్నాయే వీళ్ళల్లో, వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ఆ గుణాల్ని తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచన ససేమిరా కలగదు. ఒకరి గొప్పతనం చూసి మరొకరు అంగీకరించటం అనేది జరగదు. ఇదే లోకం తీరు. కానీ తరచి చూస్తే, ఏ విధమైన వైషమ్య భావం లేకుండా చూస్తే ప్రకృతిలో కూడా మనకి గురువులయ్యే యోగ్యత ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మానవుల్లోనే కాదు, దేవతల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లో, జంతువుల్లో, అలాగే సర్పాది వాటిల్లో కూడా ఉన్నాయి అని చెబుతూ ఆ మహానుభావుడు తేనెటీగ, కొండ చిలువ ఈ రెండూ కూడా ఉత్తమమైన గురువులే. వైరాగ్యం పరితోషంచ ప్రాప్తాయ శిక్షయా వయం. వైరాగ్యం విపరీతమైనటువంటి విరక్తి, అలాగే పరితోషం సంతోషము, ఈ రెండు గుణాలని కూడా ఈ తేనెటీగ మహాసర్పాల నుంచి మనం నేర్చుకోవచ్చు. అవే మనకు నేర్పిస్తున్నాయి. ఎలాగా అనేది కొంచెం విడమరిచి చెబుతున్నారు. విరాగ సర్వకామేభ్య శిక్షితో మే మధువ్రతాత్. వైరాగ్యం అనేటువంటిది కోరికల నుంచి వైరాగ్యం, కోరికలు ఉండకూడదనే విషయాన్ని నేను ఎలా తెలుసుకున్నాను? మధువ్రతాత్ శిక్షిత, తేనెటీగ నుంచి నేర్చుకున్నాను. ఎందువల్లంటే తేనెటీగ అంతా సంపాదించి ఒక చోటికి తీసుకొస్తుంది. తేనెటీగలు కలిసి ఒక తేనె పట్టు పెడతాయి. కృచ్ఛ్రాప్తం మధువత్ విత్తం హత్వా అప్యన్యో హరేత్పతిం. కష్టపడి తేనెటీగలన్నీ సముపార్జించుకొచ్చినటువంటి ఆ తేనె తుట్టెని ఇతరులు ఎవరో వచ్చి ఈ తేనెటీగలన్నింటినీ పారద్రోలి లేదా చంపేసి ఆ తేనెంతా వాళ్ళు పిండుకుపోతారు. ఇదేగా లోకంలో జరిగేది. అప్పుడు తేనెటీగ ఏమనుకుంటుంది? మనం ఇంత కష్టపడ్డాము, ఇంత తేనె కూడా తెచ్చాము, అది పోయింది, ఇంతేలే ప్రాప్తి అని మళ్ళీ ప్రయత్నం చేసుకుంటుందేమో కదా. కాబట్టి అన్ని రోజులు కష్టపడి సముపార్జించినటువంటి తేనె పరుల పాలవుతూ ఉంటే ఆ తేనెటీగలు ఏమీ చేయలేకుండా ఎలాగైతే సహనంతో ఉంటాయో, అలాగే మన దగ్గర మనం సముపార్జించుకున్నాము, ద్రవ్యం ఏదో ఉన్నది అనే అహంకారం కూడదు. అది దైవవశం చేత ఏదైనా పోయినా అమ్మయ్య ఒక బరువు తగ్గిపోయింది అనేటువంటి స్థితికి రావాలి. అది తేనెటీగ ద్వారా నేర్చుకోవలసినటువంటి విషయము అని ఆ మహానుభావుడు చెబుతున్నాడు. అలాగే హత్వాప్యన్యో హరేత్పతిం. ఒక ప్రభువు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా అనుచరుడైనటువంటి వాడు ఈ విధంగానే ఆలోచించి వేళ చూసి ఆ పతిని మట్టు పెట్టి ఆ ద్రవ్యాన్ని ఎత్తుకుపోతూ ఉంటాడు. అనీహ పరితుష్ట ఆత్మా యదృచ్ఛోపనతాదహం నోచేచ్ఛయే బహ్వహాని మహాహిరివ సత్వవాన్. ఓ ప్రహ్లాద కుమార, నేను ఇలా ఎందువల్ల ఏ కర్మ చేయకుండా పడి ఉన్నా అన్నావు కదా. రెండో గురువు గురించి చెబుతున్నాను. అదే మహాసర్పం, కొండ చిలువ. అనీహ, ఏ కోరిక లేదు నాకు. కొండ చిలువ ఎలాగైతే కదలకుండా పడుంటుందో రోజుల తరబడి, అలాగే ఇలా పడున్నాను. పరితుష్ట ఆత్మ, వచ్చిన దాంతో తృప్తి పడతా. దానంతటది ఏదైతే నా దరికి చేరుతుందో అదే నాకు ఆహారం. కొండ చిలువలాగా యదృచ్ఛోపనతాత్, అనుకోకుండా దైవవశం వల్ల లభించినటువంటి ద్రవ్యంతోనే నేను తృప్తి పడతాను. నోచేత్ శయే, ఒకవేళ దొరకలేదా శయే, హాయిగా నిద్రిస్తాను. దేని మీద వ్యాపకం లేదు. బహ్వహాని మహాహిరివ సత్వవాన్, ధైర్యంగా ఎన్నో రోజులు కొండ చిలువలాగా అలా పడి ఉంటాను. వాటంతటవేవైనా నా దగ్గరికి లభిస్తే వాటిని స్వీకరించడం తప్ప వేటి మీద నాకు వ్యామోహం లేదు. అందువల్లే ఇలా పడి ఉన్నాను అని తేనెటీగని, అదేవిధంగా సర్పాన్ని ఉదాహరణగా చెబుతూ పశుపక్ష్యాదుల్లో, జంతువుల్లో కూడా మనం గురువుల్ని వెతుక్కోవచ్చు. అనుకూలమైన ఆలోచన ధోరణి ఉండాలి అని చెబుతున్నారు. క్వచిదల్పం క్వచిద్ భూరి భుంజేన్నస్వాదు అస్వాదువా క్వచిత్ భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్. ఒక్కోసారి స్వల్పంగా ఏదన్నా దొరికితే అది తిని సంతృప్తి చెందుతాను. ఒక్కోసారి ఎక్కువగా దొరికితే అది స్వీకరిస్తాను. ఈనాడు తక్కువే దొరికింది, ఇది రుచికరంగా లేదు అని బాధపడను. ఎక్కువగా దొరికిన రోజున ఆహా రోజు ఇలా దొరికితే బాగుండు అనే కోరిక పుట్టదు. తక్కువ దొరికిన రోజున ఎలాగైతే తృప్తిగా ఉంటానో ఎక్కువ దొరికిన రోజు కూడా అలాగే తృప్తిగా ఉంటాను. అదే భుంజేత్, ఆహారాన్నే స్వీకరించాలి. స్వాదు అస్వాదువా, వాటిల్లో రుచి పచి లేదు అనేటువంటి భావన ఉండకూడదు. లేదా బాగుంది మృష్టాన్నం అనేటువంటి కోరిక ఉండకూడదు.
క్వచిత్ భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్. ఒకసారి రసహీనమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాల్సి వస్తుంది, ఒక్కోసారి రసవత్తరమైన ఆహారాన్ని స్వీకరించాల్సి వస్తుంది. కాలానుగుణంగా సందర్భాన్ని బట్టి భగవంతుడు అందించినటువంటి ఆహారాన్ని స్వీకరించడం తప్ప ఇదే కావాలి, ఇది లేకపోతే నేను జీవించలేననేటువంటి బలహీనత ఏమాత్రమూ లేదు. శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితం భుంజే భుక్త్వాధకస్మింశ్చిత్ దివానక్తం యదృచ్ఛయా. కొంతమంది ఈ నా స్థితిని చూసి దగ్గరికి వచ్చి గౌరవప్రదంగా, స్వామి ఇదిగో ఈ ఆహారాన్ని తీసుకోండి, ఈ వస్తువుని తీసుకోండి అని ప్రేమగా ఇస్తారు. శ్రద్ధయా ఉపహృతం. వాళ్ళకి ప్రేమ ఉందా లేదా అని కూడా నేను పట్టించుకోను. ఆనాడు ఏదైతే భగవత్ సంకల్పం వల్ల దక్కిందో దాన్ని పుచ్చుకుంటాను వారి దగ్గర నుంచి. ఒక్కో రోజు ఏమవుతుంది, కదా చిన్మానవర్జితం, మర్యాద లేకుండా వస్తుంది. తీసుకో, ఇదిగో ఇది అట్టే పెట్టుకో, ఎందుకు ఇలా పడున్నావు అని చేత్కారాలతో వస్తువుల్ని ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలా చేదరించుకున్నారు, నన్ను తిరస్కరించారనే దుఃఖము లేదు, వాళ్ళు గౌరవించారనేటువంటి అభిమానము లేదు. భుంజే భుక్త్వాధ కస్మింశ్చిత్ దివానక్తం యదృచ్ఛయ. ఆ ఇచ్చినటువంటి ద్రవ్యం ఏ సమయంలోనైనా ఇవ్వచ్చు, కాలానుగుణంగా ఇవ్వరు కదా. ఎప్పుడిస్తే అప్పుడే ఆయా సందర్భాన్ని బట్టి ఆ ఇచ్చిన కాస్త ఆహారంగా స్వీకరించి పగలైనా రాత్రైనా తేడా లేకుండా ఇదిగో ఇలా పడి ఉంటాను తప్ప వేటి మీద నాకు కాంక్ష లేదు. ఎందువల్లంటే కర్మలు ఆచరించటానికి గనక ఉద్యమించినట్లయితే ఆ ఉద్యమించటం వల్ల ఆ కర్మఫలాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది, వాటికి సంబంధించి మళ్ళీ జన్మలు ధరించాల్సి వస్తుందనేటువంటి అనుభవం నాకు తెలిసిపోయింది. ఎంత కష్టపడి ఎన్ని సాధించినా వాటిల్లో సారం లేదన్న విషయాన్ని నేను గుర్తించాను మహానుభావ. అందువల్లే ఇలా ఉన్నాను. క్షౌమం దుకూలమజినం చిరం వల్కలమేవవా వనేన్యదపి సంప్రాప్తం దిష్టభుకు తుష్టధీరహం. ఒక్కోసారి పట్టు వస్త్రం, ఒక్కోసారేమో నాజూకైనటువంటి అందమైనటువంటి వస్త్రం దుకూలం, ఇంకోసారి అజినం చర్మం, ఇంకొకసారి చీరం నారవస్త్రాలు, అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలన్నీ తీసేసి ధరించేటువంటి నారవస్త్రాలు, ఇంకోసారి వల్కలం, ఇంకా దారుణంగా చెట్లకు సంబంధించినటువంటి వాటితో వచ్చినటువంటి వస్త్రం. వీటిల్లో ఏది ఎప్పుడు ఎలా లభిస్తే అలా ధరించడమే తప్ప నే ధరించిన వస్త్రం అందంగా ఉందా, మెరమెరలాడుతోందా, మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, ధరించడానికి యోగ్యంగా ఉందా అనే భావన లేనే లేదు. అసలు వస్త్రమే లభించకపోయినా కూడా నాకు బాధ లేదు. వసేన్యదపి సంప్రాప్తం దిష్టభుక్ తుష్టధీరహం. వచ్చిందాంతో తృప్తి పడుతూ దొరికిందాన్ని ఆహారంగా స్వీకరించి సంతోషంతో కూడినటువంటి బుద్ధితో నేను వసిస్తూ ఉన్నాను. నాకు ఏ విధమైన ఆశ లేదు, నిరుత్సాహము లేదు, ఏ భావన లేదు. క్వచిచ్చయే ధరోపస్థే తృణపర్ణాశ్మ భస్మసు క్వచిత్ ప్రాసాద పర్యంకే కశిపౌవా పరేచ్ఛయ. కొంతమంది మహాభక్తిగా వచ్చి కోరుతూ ఉంటారు, స్వామి మీరు నేల మీద పడుకోవడం ఏమిటి, ఇదిగో చక్కగా ఈ ప్రాసాదంలో ఈ రాజమందిరంలో ఈ చక్కటి మంచం మీద పడుకోండి అంటారు. ఆ రోజు వాళ్ళు సేవించే విధానాన్ని బట్టి ఆ చెయ్యైనా ఒకటే, నాకు నేలైనా ఒకటే, నేను ఆ రోజు మంచం మీద పడుకుంటున్నాననేటువంటి ఆనందం నాకు ఉండదు. అలాగే క్వచిచ్చయే ధరోపస్థే, ఒక్కోసారి కటిక నేల మీదే పడుకుంటాను, అక్కడ పరుపు లేదనే బాధ నాకు లేదు. తృణపర్ణ అశ్మ భస్మసు, అక్కడ గడ్డి ఉండొచ్చు, లేదా ఆకులు అలములు ఉండొచ్చు, లేదా మట్టి ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, బూడిద కూడా ఉండొచ్చు. ఎక్కడ పడుకుంటున్నాననేటువంటి భావన నాకు లేనే లేదు. అది రాజప్రాసాదమైనా ఒకటే, అరణ్యమైనా ఒకటే, కఠినమైనటువంటి నేలైనా ఒకటే, హంసతూలికా తల్పమైనా ఒకటే. కశిపౌవా పరేచ్ఛయ, పరుపుల మీదైనా సరే పడుకుంటాను. అది ఆ లభించేటువంటి సమయాన్ని బట్టి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఏదైతే అదే తప్ప ఇది పరుపని అది నేలగాని అనే భావన లేదు. అంటే సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాల్లో అనుబంధంగా ఈ వృత్తాంతాన్ని చెబుతున్నారు. ఆశ లేనటువంటి స్థాయికి చేరుకోవాలనేదే ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి సారాంశం. క్వచిత్ స్నాతోనులిప్తాంగః సువాసాః స్రగ్వీ అలంకృతః రథే భాశ్వైః చరే క్వాపి
దిగ్వాస గ్రహవద్విభో. ఒక్కోసారి స్నానం చేసి ఒంటి నిండా చందనాన్ని పూసుకునేటువంటి సందర్భం ఉండొచ్చు, లేదా మంచి వస్త్రాలు ధరించి పుష్పమాలలతో అలంకరించుకుని రథ ఇభ అశ్వైహి, రథాల మీద కానీ ఏనుగుల మీద కానీ గుర్రాల మీద కానీ చరించేటువంటి సందర్భం రావచ్చు. లేదా దిగ్వాసాహ, దిక్కులే వస్త్రములుగా కలిగినటువంటి వాళ్ళై గ్రహవత్ విభో, పిశాచాల్లాగా తిరగటం కూడా జరగచ్చు. చూసే వాళ్ళకి పిశాచాలు తిరుగుతున్నాయి, వీళ్ళు వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు, దిగంబరులై ఉన్నారని ఎవరైనా లోకులు అసహించుకోవచ్చు. కానీ నిజంగా జ్ఞానులైనటువంటి వాళ్ళు, అన్నింటినీ విడిచిపెట్టిన వాళ్ళు, నటన లేని వాళ్ళు, స్వచ్ఛమైనటువంటి భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు, భగవద్జ్ఞానం తప్ప వేరొకటి తెలియనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ దేహం మీద స్పృహ ఉండదు, మనం వస్త్రం ధరించామా లేదా అనేటువంటి ఆలోచన ఉండదు, ఆభరణాలు ఉన్నాయా లేదా అనేటువంటి ఆలోచన అంతకన్నా ఉండదు. కాబట్టి ఆ రకమైన స్థితుల్లో అనేక రకాలుగా ఆయా కాలాన్ని బట్టి, ఆయా దేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఇతరులు చేసేటువంటి సేవని బట్టి ఆయా సందర్భాలు వస్తాయి. కానీ వాటి మీద నాకు ఏ విధమైనటువంటి హెచ్చుతగ్గులు కానీ మానసిక భావనలు లేవు. నాహం నిందే నచస్తౌమి స్వభావ విషమంజనం ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. అంతేకాదు, ఎవరిని నిందించను, నేను నిందించాలనేటువంటి కోరిక నాకు లేదు. అలాగే నా స్తౌమి, స్తోత్రం కూడా చేయను. నింద స్తోత్రం ఎందుకు వస్తాయి అసలు? నింద ఎప్పుడు వస్తుంది? మనకి నచ్చినట్టుగా ఎదుటివాళ్ళు లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి ఆరోపణ చేసి తిట్టడం, అది నింద. మరి స్తోత్రం అంటే ఎప్పుడు వస్తుంది? మనకు కావలసింది ఎవరైనా ఎదుటివాళ్ళు ఇచ్చినట్లయితే ఆ కాస్త ద్రవ్యంతోనే, ఆహా మీరు మహారాజులు, గొప్పవాళ్ళు, ఈనాడు నాకు ఈ ద్రవ్యాన్ని ఇచ్చారు, మీరు బాగుండాలి, మీ అంత గొప్పవాళ్ళు లేరు, మహానుభావులని స్తోత్రం వస్తుంది. అందువల్ల మనకి అదే వ్యక్తి, ఇచ్చిన వ్యక్తే మళ్ళీ తిట్టినా కూడా మళ్ళీ నింద వస్తుంది. ఈ నిందా స్తుతి అనేవి స్థిరమైనటువంటివి కాదు. అది లోకుల యొక్క సహజ స్వభావం అని తెలుసుకుని నవ్వుకు నూరుకోవటమే. స్వభావ విషమంజనం, స్వభావరీత్యా లోకం భిన్న భిన్నాలుగా ఉంటుంది. లోకం అనేది అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో కూడి ఉన్నది కాబట్టి అది నేను అవగాహన చేసుకున్నాను. అందువల్ల ఒకళ్ళని స్తోత్రం చేయడం లేదా ఒకళ్ళని నిందించటం అనేటువంటి ఆలోచన లేదు. కానీ నేను ఏతేషాం శ్రేయ ఆశాసే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా లోకులందరూ మంచి శ్రేయస్సుతో ఉండాలి, వాళ్ళు కూడా భగవద్జ్ఞానాన్ని పొందాలనే, లోకా సమస్త సుఖినోభవంతనే నేను కోరుకుంటాను. కానీ వాడు నిందించేవాడు కాబట్టి వాడు పాడైపోవాలి, వీడు స్తోత్రం చేసేవాడు కాబట్టి వీడు బాగుపడాలి అని ఆలోచన తరతమాలు నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు. ఉతైకాత్మ్యం మహాత్మని, నేను కోరుకునేది ఒకటే, పరమాత్మలో ఐక్యమైపోవాలి, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అది తప్ప నాకు వేరే విధమైన ఆలోచన లేనే లేదు. అలాగే ఇంద్రియాల వల్ల, మాయ వల్ల కలిగేటువంటి ఈ భ్రమలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ ఆ మనస్సుని నిశ్చలం చేసుకుని ఈ ఆత్మలోనే పెట్టి వాటిల్ని పోగొట్టాలి. ఆ ఆత్మలోనే ఆ ఇంద్రియాలన్నింటినీ, మాయలన్నింటినీ హోమం చేస్తున్నట్లుగా భావన చేసి వాటిలన్నింటినీ పరిత్యజించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, తతో నిరీహో విరమేత్ స్వానుభూత్య ఆత్మనిస్థితః, తన అనుభూతితో కేవలము పరమాత్మ యందే దృష్టి కలిగినటువంటి వాడై కోరికల లేశాన్ని కూడా మనస్సులోనికి రానివ్వకుండా సర్వము పరమాత్మయే నాకు దిక్కనే భావానికి వెళ్ళిపోవాలి. స్వాత్మవృత్తం మయేత్తంతే సుగుప్తమపి వర్ణితం వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ హి భగవత్పరః. ఓ ప్రహ్లాద, అయినా నీకు నేను ఇవన్నీ చెబుతున్నాను కానీ నీవు భగవత్పరః, నీవు భగవంతునికి సంబంధించినటువంటి వాడివి. భగవత్ సంబంధమైన జ్ఞానం నీలో చాలా ఉన్నది. ఆయనకి నువ్వంటే ఎంతో ఇష్టం. అయినా నువ్వు అడిగావు కాబట్టి నేను విన్నదేదో నా శక్తి కొలది చెప్పాను. వ్యపేతం లోక శాస్త్రాభ్యాం, ఇవి లోకంలో కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కడా లభించనటువంటి అనుభవైక వేద్యమైన విషయాలు, ధర్మాలు నీకు తెలియజేశాను. నేను అనుభవించినటువంటి స్వాత్మవృత్తం, నాకు సంబంధించిన చరిత్ర అంతా కూడా నీకు వర్ణించి చెబుతున్నాను అని ఆ మహానుభావుడు ప్రహ్లాదునికి ఈ విషయాలన్నీ చెప్పాడు అని ధర్మరాజునకు నారద మహర్షి ఈ వర్ణాశ్రమ ధర్మాలు వర్ణించే క్రమంలో ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. ఆ వృత్తాంతాన్ని మనం యథాశక్తి తెలుసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం.
అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.